బాలగంధర్వ మరాఠీ రంగస్థలంపై స్త్రీ పాత్రలు పోషించి రాణించిన మహానటుడు గాయకుడు నారాయణ శ్రీపాద రాజహంస. స్త్రీజాతిని నటనకు దూరంగా ఉంచిన పాతకాలపు నాటకాలలో పురుషులే స్త్రీ పాత్ర ధరించడం పరిపాటి అయినప్పటికీ ఆ పాత్రలు తాను ధరించి అవి ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాడు శ్రీపాద. ఈ నటరాజహంస నటించి పాడిన ఓ నాటకాన్ని తిలకించిన స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్ పులకించి స్త్రీపాదను వెన్నుతట్టి బాలగంధర్వ అని అభినందించి ఆనందించాడు. ఆనాటి నుండి నారాయణ శ్రీపాద రాజహంస బాలగంధర్వగానే అందరికీ సుపరిచితుడైనాడు. మనప్మన్లో భామిని పాత్ర, స్వయంవర్లో రుక్మిణి పాత్ర, ఏకచ్ ప్యాలాలో సింధు పాత్ర శ్రీపాద నట జీవితంలో మరపురాని మేటి స్త్రీ పాత్రలుగా నిలిచాయి. ఈ బాలగంధర్వుడు కేశవరావు భోస్లే, దీనానాథ్ మంగేష్కర్లకు సమకాలీకుడు. కిర్లోస్కర్ సంగీత మండలితో తన జీవితం ఆరంభించి పిదప సొంతంగా బాలగంధర్వ సంగీత మండలి స్థాపించాడు. ఈ బాలగంధర్వుడు ఏక్నాథ్ సినిమాలో పురుష పాత్ర పోషించాడు. మీరాగా సినిమాలో స్త్రీ పాత్ర పోషించినప్పటికీ బాలగంధర్వను ప్రేక్షకులు గొప్ప రంగస్థల నటుడిగానే పట్టం కట్టి ప్రశంసలు కురిపించారు. ఈ స్త్రీ పాత్రల అరుదైన పురుషతార బాలగంధర్వ నేటి మన ధృవతార.